గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ మేడం. చెప్తారా ఒక్కొక్కళ్ళు? యా మార్నింగ్ ఒక ఏమైనా ప్రాక్టీసెస్ చేశారా? చేశాం మ్యామ్. ఓకే, ఏం చేశారు? అన్ని చేశాను మ్యామ్. వాట్ యూ సెడ్ యెస్టర్డే ఇన్ ద క్లాస్ ఓకే. మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ చేశాను. అయితే మార్నింగ్ నాకు ఒక చిన్న ఎమోషనల్ అవుట్ బస్ట్ అయింది ఒక చిన్న విషయంగా. సో ఐ వాజ్ లైక్ వెరీ మచ్ యాంగ్షియస్ అబౌట్ ఇట్. సో దాని గురించి ఏమైపోయిందంటే నాకు ఒకలాంటి పెయిన్ స్టార్ట్ అయిందన్నమాట. ఆ ఫీలింగ్, ఆ ఎమోషన్. సో ఇమీడియట్ కూర్చొని తను రిలీజ్ కంప్లీట్లీ ఇట్ గాట్ రిలీజ్. అంటే నా మైండ్ అంతా దాని మీదే పెట్టి ట్యాపింగ్ చేస్తాను అనమాట. ఓకే ఓకే. సో అది అయిపోయింది మేడం. తర్వాత మధ్యాహ్నం ఏమో నేను చెప్పిన హెల్త్ ఇష్యూ మీద చేశాను మ్యామ్. ఓకే ఓకే. ఐ ఫీల్ ఐ థింక్ దట్ విల్ టేక్ సమ్ టైమ్ టు హీల్. టైం పడుతుంది. ఫిజికల్ మనకి ఎప్పుడు టైం పడుతుందండి. ఫిజికల్ లెవెల్లో బట్ సెల్యులర్ లెవెల్లో చేంజ్ రావాలి కదా, అందుకని టైం పడుతుంది మనకు. ఓకే మ్యామ్. యూ హ్యావ్ టు డూ రెగ్యులర్ గా ఫ్యూ డేస్ చేయాలి. ఓకే, మిగిలిన వాళ్ళు? గుడ్ ఈవినింగ్ మ్యామ్. శ్రీదేవి అండి, విజయవాడ. చెప్పండి. నిన్న మీరు చెప్పారు కదా సార్ మేడం, ఇట్లా మన లోపల ఏముంటుందో అది ముందు గ్రహించండి అని. అట్లా చేశాను ఈవేళ. నాకు భయం ఎక్కువ అనిపించింది, దాని మీద చేశాను అనమాట. అంటే ఇప్పుడు ఏదైనా చిన్న విషయం కూడా ఫస్ట్ భయం వేస్తుంది అనమాట. భయం అనిపించి దాని వల్ల కోపం రావటం లేకపోతే ఇవన్నీ ఫ్యూచర్ కూడా ఆలోచించి ఆ ఒక్క నిమిషంలో అంత అలా వచ్చేస్తాయి అనమాట. ఇప్పుడు దాని మీద చేశాను మార్నింగ్. అది కొంచెం నయం అనిపించింది, ఎందుకంటే కార్ లో వెళ్ళినా కూడా నాకు భయమే అనమాట. ఫ్రంట్ సీట్ లో కూర్చున్నా కూడా వాళ్ళు వచ్చి సడన్ గా వచ్చి గుద్దేస్తారు, అలా ఆ భయం ఉంటది. అప్పుడు మార్నింగ్ అది చేసి వెళ్ళిన మధ్యాహ్నం బయటకు వెళ్ళినప్పుడు కొంచెం తగ్గినట్టు అనిపించింది ఆ భయం. ఓకే, ఇది అవుతుంది అని. అది మేడం ఇవాళ చేసింది నేను. కొంచెం ఎక్కువ చేస్తూ ఉంటే ఏంటంటే మనం కంప్లీట్ గా క్లియర్ అయ్యే వరకు చేసేసుకోవాలి మనం. యాక్చువల్ గా అంతకు ముందు ఒక అబ్బాయి వచ్చేవాడు. అతను కార్లో వెళ్తుంటే ఎంత పానిక్ అటాక్ అంటే, ఈ కారు ఏమైపోతుందో నేనేమైపోతాను అని కారు తలుపు తీసుకుని బయటకు దూకేద్దామన్నంత లోపల నుంచి వస్తుంది అనమాట అతనికి. అది దాంట్లోంచి విత్ ఇన్ 1 week లో బయటపడ్డాడు. అందుకని ఏంటంటే మనం అబ్జర్వ్ చేసుకుని మనం క్లియర్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. అది ఒకదానికి ఇంకో దానికి సంబంధం ఉంటుంది. ఇప్పుడు మీరు ఏదో మీ వర్కర్స్ గురించి భయం అనుకున్నారు, కానీ అది దేనికో సంబంధం ఉండొచ్చు. ఇవన్నీ ఒకటి ఉంటాయి. ఒకటి క్లియర్ అయితే ఇంకోటి క్లియర్ అవ్వచ్చు, మనకు తెలియదు. అది ఏదైతే అనుభవిస్తున్నామో దాన్ని అబ్జర్వ్ చేసుకుని క్లియర్ చేయాలి. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే, ఇంకా మిగిలిన వాళ్ళు? మేడం నమస్తే మేడం. నమస్తే అండి. ఒక ఫోన్ కాల్ మీద వచ్చింది మేడం, మధ్యాహ్నం వస్తే ఐషు మీద ఎమోషనల్ అయిపోయినా మేడం. అంటే ఒకసారి ఫోన్ చేసి డిస్టర్బెన్స్ చేస్తే ఎమోషనల్ అయిపోయినా, అన్ని థాట్స్ వెంబటి వస్తున్నాయి. అని లోపలికి వెళ్ళి నేను ఏం ఫీల్ అవుతున్నా అని అనుకొని క్లియర్ గా బాధగా, ఎందుకు నాకు రెస్పెక్టివ్ లేకుండా ఇట్లా జరుగుతుంది అనేది ఫీలింగ్ మీద చేసిన. ఒక 3 times చేసిన మేడం. మొత్తం కూల్ అయిపోయింది మేడం, మంచిగా అనిపించింది. సో అంటే ఇంకా అంటే ఎమోషన్ అనేది మనల్ని ఊరికనే అనవసరంగా చేస్తుంది. దానికి నిజంగా దానికి ఏం పెద్ద రీజన్ లేకపోయినా మనం ఎక్కువ క్రియేట్ చేసుకోవడం వల్ల మనం ఎక్కువ ఫీల్ అవుతున్నాం అనేది అర్థమైతే దాన్ని కంట్రోల్ చేసుకోగలుగుతాం మనం. ఒక్కదాని మీద ఒకటి ఇంకో థాట్స్ స్టెప్ బై స్టెప్ వస్తూనే ఉన్నాయి దానికి నెగిటివ్ గా, ఇది ఉండొచ్చు అదే ఉండొచ్చు అని చెప్పేసి. ఓకే ఓకే, తగ్గింది కదా? తగ్గింది. ఓకే, అదర్స్? మేడం నేను మంజుల. చెప్పండి మంజుల గారు. మేడం నేను మా పాప విషయంలో చేశాను మేడం. పాప కొంచెం స్టడీ పరంగా చదవదు, తను కొంచెం చాలా ఇబ్బంది పెడతా ఉంటది, తన పట్ల ఎప్పుడు బాధపడతా ఉండేదండి. అయితే నిన్న మీరు చెప్పారు కదా వేరే వాళ్ళ అభిప్రాయం ఏమైనా ఇబ్బంది పెట్టే చేయమని చెప్పి, అట్లా చేశాను మేడం.
అంటే నేనేం ఫీల్ అవుతున్నానో చూసుకున్నాను తన పట్ల. అంతే అంతే. ఓకే. అదే అప్పుడు ముఖ్యం. అయితే నేను చూసుకుంటే నాకు బాధగాను, బాగా తను ఏంటి ఆగమైపోతుంది స్టడీ భయంగా కూడా ఉంది. ఆ రెండిటి మీద చేశాను మేడం. పర్వాలేదు మేడం. అయితే ఇంకా ఉంది. ఇవాళ 4 అంటే టైమ్స్ ఎన్నిసార్లు చేశాను. చేశారు? 4 టైమ్స్ చేశాను మేడం. అదే చేసినప్పుడు ఇంకా ఉంటే మనం ఏం చేయాలంటే వెంటనే కంటిన్యూ చేసేయాలి. ఆహా! టైం ఉంటే వెంటనే ఇంకా ఈవెన్ దో ఐ హావ్ దిస్ రిమైనింగ్ అని మీరు కంటిన్యూ చేస్తే అది 0 అయిపోయే వరకు చేస్తే ఏంటంటే ఇంకా మనకు చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటది. ఓకే మేడం. అట్లే. థ్యాంక్ యూ. ఓకే. అదర్స్? మిగిలిన వాళ్ళు కూడా చెప్తారండి? నమస్కారం జగదీష్ గారు? మేడం. చెప్పండి. నేను వేళ ఒకసారి చేయడం అయిందండి. హాస్పిటల్‌కి వచ్చాను వైజాగ్. ఓకే. అందుకే ఒకసారి రేపటి ఓకే. నుంచి బాగా చేస్తా. ఓకే. నా కోసమా? మీకోసమా? నా కోసమే నేను చేస్తా. ఓకే. ఓకే. వేళ అవకాశం హాస్పిటల్‌లో కుదరలేదండి. హాస్పిటల్‌లో కూర్చున్నా చేసుకోవచ్చండి. అందుకేండి బయటకు వచ్చి ఆన్ చేశానండి. అవ్వదనుకున్నాను ఈరోజు. కానీ హ్మ్. అయిందండి. ఆన్ చేశాను. ఓకే. 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 సరే. ఇంకా మిగిలిన వాళ్ళు? కొత్తగా ఎవరైనా జాయిన్ అయ్యారండి జగదీష్ గారు? జగదీష్ గారు? జగదీష్ గారు కొత్తగా ఎవరైనా జాయిన్ మేడం అయ్యారా? మేడం ఒక క్వశ్చన్ అడగచ్చా? చెప్పండి. ఇప్పుడు మెడిటేషన్ చేస్తాం కదా మేడం, పిరమిడ్ మెడిటేషన్ 1 అవర్ 2 అవర్స్ అట్లా చేస్తాం కదా. అంటే దానికి ఇప్పుడు ఈ టెక్నిక్ ద్వారా ఈక్వల్ గా ఉంటుందా మేడం? ఏ ఎనర్జీస్ మెడిటేషన్ ఎట్లా ఉంటాయి? చేస్తున్నారు మీరు? ఏ మెడిటేషన్ చేస్తున్నారు? అదే శ్వాస మీద ధ్యాస అనేది చేసిన మేడం. హ్మ్. అంటే చాలా సేపు కూర్చుంటే గానీ అది కొంత రిలీఫ్ చాలా అయినట్టు సేపు ఉండదు కదా. కూర్చున్నారు. ఒకటే చూడండి. చాలా సేపు కూర్చున్నారు. ఎంతకాలం నుంచి చేస్తున్నారు? 1 ఇయర్ అట్లా అవుతుంది. 1 ఇయర్ నుంచి చేస్తున్నారు. ఈ 1 ఇయర్‌లో మీకు ఎంత తేడా వచ్చింది? మీ ఎమోషనల్‌లో గాని, హెల్త్‌లో గాని, ఎందులో అన్నా ఎమోషన్స్‌లో గాని, ఫైనాన్స్ ఎనీథింగ్ ఇన్ ద లైఫ్‌లో మీకు ఎంత తేడా వచ్చిందో అబ్జర్వ్ చేయండి. తేడా నాకిదొచ్చింది. అంటే ఆ! అప్పుడు మీకు ఓకే. ఇంతొచ్చింది. ఏదో ఒక ఇంతని లెక్క పెట్టుకున్నారు. ఇప్పుడు ఇది చేస్తున్నారు. వీటిలో చేస్తున్నారు. నేను చెప్పిన టెక్నిక్స్ చేస్తున్నారు. వీటిలో ఏం తేడా వస్తుంది? ఎయిదర్ ఇన్ ది ఎమోషన్ ఆర్ ఇన్ యువర్ లైఫ్ వాటెవర్ ఇట్ ఈస్. అంటే ఏమవుతుంది ట్రాన్స్‌ఫర్మేషన్ మన జీవితంలో మార్పు. అంటే ఒక ఎనర్జీ ఎక్స్‌ప్రెషన్ కదా! లైఫ్ అనేదేంటి? మన యొక్క వాటెవర్ ఎనర్జీ యూ హావ్ దాని యొక్క ప్రతిబింబమే మన జీవితం. ఇప్పుడు ఎదుటి మన జీవితంలో మార్పు ఉంది, బావుంది అంటే లోపల మార్పు వచ్చిందని అర్థం. ఓకే. ఏ ఎనర్జీ వలన మీకు ఎక్కువ మార్పొస్తే మీకు అది మంచిదా? కాదా? అనేది మీరు డిసైడ్ చేసుకోండి. అంటే మార్పు అంటూ స్లోగా కొద్ది కొద్దిగా ఒక 100 ఉంటే అందులో ఒక కొంచెం వరకు కనిపించింది. అంత ఎఫెక్టివ్‌గా ఎనర్జీస్ అనేది ఇందులో ఎక్కువ ఉన్నట్టుగా తెలుస్తుంది నాకు. అది మీరు అబ్జర్వ్ చేసుకున్నాక దాన్ని ఫాలో అవ్వచ్చు. అలాగనమాట. అంటే ఇప్పుడు అదన్నారు గాబట్టి అది చెయ్యకపోతే తప్పేమో అలాగేం లేదు. మనకెప్పుడేంటంటే వె మనకెప్పుడు మీరేదో చేస్తూ ఉన్నారు గాబట్టి ఇంకొక ఎనర్జీ మంచి ఇంకొంచెం ఫాస్ట్‌గా అయ్యే ఎనర్జీ మీ మీ దృష్టికొచ్చి మీరు జాయిన్ అయ్యారేమో. ఆ! అది మీరు అదే. యూ డూ మోర్ ఇది చేసుకున్నారనుకోండి ట్రాన్స్‌ఫర్మేషన్ తొందరగా ఉంటది. ఎక్కువ ఎనర్జీ ఉంటది. ఈ టెక్నిక్స్‌లో డిఫరెంట్ టెక్నిక్స్‌లో ఎనర్జీస్ వల్ల మీలో మార్పొస్తది. కానీ అందులో కూర్చోమన్నారు కాబట్టి 40 నిమిషాలు, 50 నిమిషాలు కూర్చోకపోతే తప్పేమో అలాగేం అనుకోక్కర్లేదు. అలా కాదు. అది. హ్మ్. మనకు ఇప్పుడు ఏది థాట్స్ కూడా ట్రాన్స్‌ఫర్మేషన్ ఉంది. అది మనం ఈ అబ్జర్వ్ థాట్స్ చేసి ఇప్పుడు ఒక ఫీలింగ్ వచ్చినప్పుడు దాని మీద యేసుకుంటున్నాం కదా మేడం. ఓకే. ఫీలింగ్ వచ్చినప్పుడు యేసుకుంటున్నాము, తగ్గుతుంది. ఇప్పుడు ఏదన్నా ఎవరైనా మళ్ళీ ఇంకా నెక్స్ట్ కొత్త ఇప్పుడు ఫోన్ కాల్ ఎత్తలేదు. అది ఎందుకు ఎత్తలేదు? ఏమై ఉండొచ్చు? ఇలా అది రిపీటెడ్‌గా కూడా ఆ చేసుకోవాలి. థాట్స్ అది కూడా చేసుకోవాలి. అది దాని కూడా మీద చేసుకోవాలి. దాని మీద
దాని మీద కూడా చేసుకుంటూ వెళ్ళాలా సేమ్? అంటే ఏంటి, వై ఆర్ థింకింగ్ నెగటివ్లీ అబౌట్ ఎనీథింగ్? మీకు ఎనర్జీ తక్కువైంది కాబట్టి ఆ నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి. మీకు వాటి నుంచి వచ్చినా ఇటు నుంచి వెళ్ళినా ఎనీథింగ్ విచ్ ఈజ్ నాట్ ఈజ్ ఫర్ యూ, మీకు ఈజ్గా లేని, కంఫర్ట్గా లేని ఏ ఎమోషన్ అయినా నెగిటివ్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది. అది ఎప్పుడైతే ప్రొడ్యూస్ అవ్వడం మొదలు పెట్టిందో ఇమీడియట్గా నువ్వు క్లియర్ చేసుకుంటావు. ఇప్పుడు అరగంట ఆలోచిస్తావు, ఫోన్ ఎందుకు ఎత్తలేదు అని నెగిటివ్గా చేస్తావు. ఎవరో పిల్లలు వాళ్ళు ఎత్తలేదు, ఏమైపోయిందో అదే ఇదే అంత వచ్చింది కదా. అరగంట పోయి వాడే సినిమాకి పోయి బయటకు వచ్చి ఫోన్ చేయొచ్చు. ఈ అరగంట నువ్వు నెగిటివ్ ఎనర్జీ పంపినట్టే కదా అక్కడికి. అందుకు మనం ఏంటంటే ఎనర్జీ ఫాలోస్ థాట్. నెగిటివ్ ఎనర్జీ మన నెగిటివ్ థాట్, కన్సర్న్, ఈవెన్ ప్రేమతో కన్సర్న్ అనుకుంటాం కదా, భయం అనుకుంటాం, అది కూడా నెగిటివ్ ఎనర్జీనే పంపిస్తుంది. ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ వాళ్ళు బాగుండాలనుకుని చేసుకున్నాం అనుకో, ప్రేయర్ చేసుకున్నాం అనుకో, మన సిద్ధ కళ్యాణ సాధన ఉంది, విశ్వ కళ్యాణ సాధన ఉంది, వాళ్ళు బాగుండాలని నువ్వు చేసుకుంటే తప్పేం లేదు కదా. ఈ నెగిటివ్ థాట్ బదులు పాజిటివ్ థాట్ చేసుకున్నారు, యు ఆర్ గివింగ్ పాజిటివ్ ఎనర్జీ టు దెమ్. అలా మనం మార్చుకుంటూ వెళ్ళాలి. మన యొక్క జీవన విధానంలో దీన్ని మనం ఇన్కార్పొరేట్ చేసుకోవాలి, ఈ ఇష్యూస్ని. ఇంకా మిగిలిన వాళ్ళు చెప్తారండి, అదర్స్? మిగిలిన వాళ్ళు కూడా చెప్తే మనం నెక్స్ట్ వెళ్దాము. ఇప్పుడు మిగిలిన వాళ్ళు ఆన్ చేసి చెప్పండి, వాళ్ళు ఏం చేశారో ప్రాక్టీస్. మేడం నమస్తే. చెప్పండి. అదే చేశాను మేడం, కోపం ఇలా ఆందోళన మీద చేశాను, తగ్గింది మేడం. దేని మీద? కోపము, ఇంకేంటి? అదే యాంగ్జైటీ మేడం. యాంగ్జైటీ. ఓకే ఓకే. ఎంత తగ్గిందండి? జీరోకి వచ్చాయి మేడం. మళ్ళీ తలుచుకున్నప్పుడు మళ్ళీ మన్నాడికి మళ్ళీ కొంచెం అనిపిస్తుంది. అనిపించినప్పుడు ఏంటంటే ఇంకా ఉంది కాబట్టి ఈవెన్ దో హ్యావ్ దిస్ అని మళ్ళీ చేసుకోవాలి. అలా చేసుకుంటే కొంతకాలం ఇంకా అసలు అది పోతుంది అనమాట. మనకు చేస్తున్నప్పుడు ఈ లోపల తెలుస్తుంది, బయటలో లోపల హార్ట్ లో క్లియర్ గా అయిపోయినట్టు అనిపిస్తుంది. ఆ ఫీలింగ్ రాగానే మనకు అది ఖాళీ అయిపోతుంది కాబట్టి విల్ బి ఫిల్డ్ విత్ పాజిటివ్ ఎనర్జీ. అది బీపీ అయితే ఎలా చేసుకోవాలి మేడం? దాని మీద యాంగ్జైటీ ఏముందో దాని మీద చేసుకోండి. సరే, థ్యాంక్ యూ. ఓకే. సో అదర్స్? జగదీష్ గారు, జగదీష్ గారు. ఓకే, అదర్స్ ఎవరైనా ఉన్నారా మాట్లాడేవాళ్ళు? సో ఇప్పుడు మీరు చేసిన వాళ్ళు ఏంటి, ఫింగర్ టిప్స్ కూడా చేశారా అందరూ? ఓకే ఓకే. సో ఇదేంటి అంటే ఒరిజినల్ టెక్నిక్. ఆయన ఆ విధంగా మన ఫింగర్ టిప్స్ మీద కూడా చేయడం అనేది అది ఒరిజినల్ ప్రాసెస్. ఆ తర్వాత ఇంకా చాలా వెరైటీస్గా కొంతమంది కొన్ని షార్ట్ క్విక్ కింద చేయడము. అదేంటంటే ఓన్లీ మనం ఇక్కడ చేస్తాము, పైన చేస్తాము, ఇక్కడ 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 ఓన్లీ కాలర్ బోన్ చేసుకుని తర్వాత హ్యాండ్ మీద కూడా హ్యాండ్ మీద ఇక్కడ చేసేసుకుంటాము. లేకపోతే ఓన్లీ ఇక్కడ వరకు ఇదిను ప్లస్ ఈ మన ఆర్మ్ పిట్ కింద చేసుకుంటారు. అది ఒక పద్ధతి. ఇది మన ఈఎఫ్టీలో ఒక పద్ధతి. అలా చేసి చూడండి. ఇప్పుడు ఒకసారి అలా చేద్దాము, తర్వాత ఇంకొక టెక్నిక్ చెప్తాను. ఇప్పుడు ఏదైనా ఒక ఇష్యూ అనుకోండి, అంటే అనుకున్న ఇష్యూనే అవ్వక్కర్లే, లైఫ్లో ఒక ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ని తీసుకోండి మీరు.
నాకు ఈ పని అవ్వడం లేదు, నాకు ఇది అవ్వదు, అలాంటివి ఏమైనా ఉంటాయి కదా కొన్ని, మన మీద మనకు కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. దాన్ని తీసుకోండి, ఒక ఆస్పెక్ట్ తీసుకోండి. ఎనీ న్యూ పీపుల్ జాయిన్? జగదీష్ గారు, కొత్త వాళ్ళు ఎవరు లేరు కదా? జగదీష్ గారు ఉన్నారో లేరు? ఓకే ఓకే, చేసి దాన్ని రేటింగ్ తీసుకోండి, ఎంత ఉందో. ఇప్పుడు అది రేటింగ్ చూసుకున్నాక అక్కడ పెట్టుకో. ఈవెన్ దో ఐ హ్యావ్ దిస్, ఆ ఫీలింగ్ ఏంటో అది అనుకోండి. ఈవెన్ దో ఐ హ్యావ్ దిస్ ఫీలింగ్ అబౌట్ దట్ ఆస్పెక్ట్ ఏదైతే అనుకుంటారో, ఐ యాక్సెప్ట్ మై సెల్ఫ్, లవ్ మై సెల్ఫ్, ఫర్గివ్ మై సెల్ఫ్. Inhale, exhale. Even though I have this feeling inside about this, I accept myself, love myself, forgive myself. Even though I have this feeling about, ఆ ఫీలింగ్ అనుకుంటున్నారు, I deeply accept myself, love myself, forgive myself. ఇప్పుడు పైన తల మీద మీరు అదేంటో అది అనుకుంటారు. దిస్ యాంగర్, దిస్ వర్రీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్ అబౌట్ దిస్, దిస్ యాంగర్ అబౌట్ దట్, అలా అనుకోండి. దిస్ యాంగర్ ఏదైతే అది అనుకోవచ్చు. వరీ, and above the eyebrow. Inhale, exhale. This feeling, ఆ ఫీలింగ్ ఏదో అనుకుంటారు. Deeply inhale, exhale. Ease and flow. Side of the eye. Inhale, exhale. Ease and flow. ఆ భావన మీకు బాడీలో ఎక్కడుందో దాని మీద కూడా ధ్యాస ఉంచండి. యువర్ ఫోకస్ ఎయిమ్ షుడ్ బి ఆన్ ద ఫీలింగ్. అండర్ ది ఐ. Ease and flow. This feeling. Under the nose. This feeling. Inhale, exhale. Ease and flow. Ease and flow. రెండు చేతులతో కూడా అనుకోవచ్చు. కలర్ బోన్ కింద బాడీ ఎక్కడ స్టిఫ్నెస్ కానీ ఇలా ఉంటే యూ కెన్ మూవ్ ద బాడీ లైక్ దిస్. It's okay, it's safe to release this emotion. It is safe. I am releasing it from my body, from the cells. Wherever it is accumulated in all layers of my body. Shoulder, under the
అండర్ ద ఆర్మ్పిట్. ఇన్హేల్, ఎక్సేల్. ఇక్కడ వరకే చేయండి చాలు. ఈ చేతులకి వద్దు. చేశాక చేతి మీద, రిస్ట్ మీద ఇన్హేల్, ఎక్సేల్. అబ్జర్వ్ ఇట్. అబ్జర్వ్ చేయండి. ఓకే, చెప్తారా ఎవరైనా? మేడం నేను ఆ మనీ గురించి చేశా మేడం. అయితే ఒకళ్ళ దగ్గర నుంచి రావాలి, అవి వస్తాయో లేదా నాలో భయం ఉంది. ఆ భయానికి చేశాను. అయితే 7% తగ్గింది మేడం, ఇంకా 7%. ఇది అవుట్ ఆఫ్ 10 7 తగ్గిందా? ఎస్ మేడం. 3 తగ్గిందా? 3 తగ్గింది మేడం, 7. 3 తగ్గింది. ఇప్పుడు మళ్ళీ చేయండి. ఇప్పుడు వదిలేయండి, అలా ఉంచండి. సో మిగిలిన వాళ్ళు చెప్తారా? మ్యామ్ Hmm. యా, మాకు కూడా మనీ రావాల్సి ఉంది మ్యామ్, ఫ్రమ్ ఎ వెరీ క్లోజ్ రిలేటివ్. సో దాని గురించి చేస్తాము. అంటే చాలా అంబిగ్యూటీ ఉంది. సో ఆ అంబిగ్యూటీనే పెట్టుకొని చేశాను. ఒక 5 దాకా నాకు రిలీజ్ అయినట్టు అనిపిస్తుంది. నాట్ మచ్. అంబిగ్యూటీ అనేది మీరు బయట మాట్లాడే మాట. వాళ్ళు ఇస్తారో లేదో అని మనం మన ఫీలింగ్ అది. మీరు అసలు కళ్ళు మూసుకుని ఆ అమౌంట్ వాళ్ళ దగ్గర నుంచి రావాలి అనుకోగానే లోపల మీకు ఏమనిపిస్తుంది? యాంగరా, గిల్టా, హెల్ప్లెస్నెస్, అది అబ్జర్వ్ చేయాలి. దాని మీద చేయకపోతే మీకు తగ్గదు. అంబిగ్యూటీ అనేది ఏంటి? మీరు బయట నాకు చెప్తున్న విషయం, వాళ్ళు ఇస్తారో లేదోనండి, అనుమానంగా ఉందండి అని మనం అంటాం కదా, మాటల్లో అంటాం కదా. బయట మనం ఎక్స్ప్రెస్ చేసే మాట వేరుగా ఉంటుంది. ఈ మాటకి ముందు కింద మనలో భావన ఏది క్రియేట్ అవుతుందో, అది దేని వల్ల క్రియేట్ అవుతుంది? మన యొక్క ఆ మెమరీ డేటా బ్యాంక్ లోంచి క్రియేట్ అవుతుంది. అది ఈ మాట బయట మాటలు బట్టి వస్తుంది. కాబట్టి యూ హ్యావ్ టు అబ్జర్వ్ దట్ ఎమోషన్. ఆ ఎమోషన్ మీద చేయకపోతే మీకు అంతే ఉంటుంది, 5 తగ్గుతుంది. మీరు కళ్ళు మూసుకుని అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు వాళ్ళు డబ్బులు ఇవ్వాలి, హూ ఎవర్ ఈస్ దాట్, లోపలికి వెళ్ళినప్పుడు అది అనుకోగానే ఎక్కడ ఏదైనా పట్టినట్టుగానే ఏదైనా ఉందో అందరు కూడా చేయండి. గో టు దట్ ఇన్సిడెంట్. ఇప్పుడు ఇందాక చేసిన దానికే ఎక్కడ మీ బాడీలో ఎక్కడ ఏమన్నా ఒక సెన్సేషన్ ఉందా? పట్టినట్టు కానీ, నొప్పిగా కానీ, లేదంటే ఏదన్నా ఇబ్బందిగా కానీ, కడుపులో దేవినట్టుగాను, ఎనీవేర్ అది అనుకోగానే లోపల ఎక్కడన్నా ఏదైనా పట్టి ఉందా? ఏదైనా విషయం గుర్తుకొచ్చిందా? ఎనీ స్మెల్, ఏదైనా ప్లేస్ గుర్తుకొచ్చిందా? జస్ట్ అబ్జర్వ్ దట్. అది ఎంతో, ఆ ఫీలింగ్ ఎంతలో ఉంది? చాలా ఎక్కువగా అనిపిస్తుందా, తక్కువగా ఉందా? అబ్జర్వ్ చేయండి. ఆ ప్లేస్ మీదే ధ్యాస పెట్టి మీ భ్రూమధ్యం దగ్గరకు వచ్చి ఆజ్ఞాచక్ర దగ్గర ఫీల్ దట్ ఇట్స్ లైక్ ఏ బిగ్ ట్రీ.
ఒక పెద్ద చెట్టు, అది ఆ వటవృక్షంలాగా మీలో పాతుకుపోయి ఉందన్నమాట ఆ భావన. వేళ్ళుగా మీ శరీరంలో, మీ సెల్స్‌లో అన్నిట్లో పాతుకుపోయి ఉంది. ఇప్పుడు దాన్ని కూకటి వేళ్ళతో పెకలించి బయటకు విసిరేయాలి మనం. ఫీల్ దట్ ఒక పెద్ద చెట్టు గాలి వానకి పడిపోతే ఎలాగ పెళపెళా సౌండ్ వస్తూ కింద వేళ్ళతో పాటు బయటకొచ్చి పడిపోతుందో చూడండి. ఫీల్ దట్ మొత్తం ఆ ఫీలింగ్ అంతా కూడా ఆ చెట్టులాగా పడిపోయినట్టు ఊహించండి. ఆ పడిపోయిన చెట్టు మీ ఆరాలోంచి బయటికి మీరు విసిరివేస్తున్నారు. అది ఒక గాలిలా మారిపోయి కానీ, ఒక మండుతూ కానీ బయటికెళ్ళిపోవాలి ఆరాలోంచి దూరంగా. మన సినిమాలో చూడండి రాక్షసులు ఇలా విసిరేస్తుంటారు చెట్లు, తాడి చెట్లని. ఆ విధంగా లెట్ ఇట్ గో ఔట్ ఆఫ్ యువర్ ఆరా. నౌ విత్ ద హ్యాండ్స్ top of the head, it's okay. I am open to, I am choosing to release this trauma, whatever is that. A trauma, na fear, anger undi kada. I release and let go ikkada under the eyebrow, above the eyebrow. I release and let go of all the emotional trauma, anger, fear, whatever is behind this. ఈ యొక్క ఎమోషన్ యొక్క, ఆ బాధ యొక్క, ఆ కోపం యొక్క ఏదైతే అది దాని వెనకాల ఏదైతే ఉందో అంతటి నేను ఐ రిలీజ్ అండ్ లెట్ గో ఆఫ్ ఇట్. సైడ్ ఆఫ్ ది ఐ రిలీజ్ ఆల్ ది హెల్ప్లెస్నెస్, హోప్లెస్నెస్. మీ యొక్క భావన మీదే మీ మనసు ఉండాలి. బాడీలో ఎక్కడైతే అది ఉందో అక్కడ ఉండాలి మనసు. ఈ చేతి వేళ్ళు మీకు తగులుతున్న చోట కూడా మీ ధ్యాస ఉండాలి. Inhale, exhale, all the helplessness, hopelessness, under the fear, abandonment, anxiety, doubt, whatever is the feeling underneath this feeling, behind it, దాని వెనక ఏముంటే దాని కింద ఏదైతే అనుభవాలు భావాలు ఉన్నాయో అన్నిటినీ లెట్ ఇట్ గో, లెట్ ఇట్ గో, లెట్ ఇట్ గో. అండర్ ద నోస్ అక్కర్లేదు, ఓన్లీ ఇంకా కాలర్ బోన్కి వెళ్ళిపోండి. Inhale, exhale. I release all the feelings, emotional traumas behind this. Now, inhale deeply from that part, exhale through the mouth. It's okay, it's safe to release. It's safe to release. I am okay now. New possibilities will open up for me if I release all this trauma. I am open to the new possibilities. నాకు కొత్త అవకాశాలకి నేను మార్గం చూపుతున్నాను, మార్గాన్ని ఓపెన్ చేసుకుంటున్నాను, తలుపు తెరుస్తున్నాను. న్యూ లైట్ ఈస్ కమింగ్ ఇన్ టు మై లైఫ్. ఇట్స్ ఓకే. హోల్డ్ ద హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ అని పట్టుకోండి రైట్ హ్యాండ్ తోటి. ఇన్హేల్ డీప్లీ, ఎక్సేల్ 3 సార్లు. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. సే పీస్. Okay, open your eyes.
ఇప్పుడు చెప్పండి ఒక్కొక్కరికి ఎలా ఉంది ఏంటనేది. Yeah. అది when ఇది I దిస్ ఇస్ న్యూరోప్లాస్టిసిటీ టెక్నిక్ అని ఇంకా లోపలికి అన్నమాట. uh, న్యూరానల్ నెట్వర్క్ లో ఏది డిపాజిట్ అయిందో అక్కడి నుంచి కూడా మనం దీన్ని బయటికి పంపించి ఆల్ ఎమోషనల్ ట్రామాస్ మీద చేసుకుంటూ వెళ్తున్నాము. ఓకే, చెప్పండి. So when I first thought about that feeling, I had a stuck emotion under my heart, in my heart actually, as you said. So then I focused on it, I felt a hopelessness, which led to helplessness. Both are in combination, hopelessness. So I worked on it. Now I feel like, okay, I can free, ma'am. రిలీజ్ అయింది హార్ట్ లోంచి ఆ ఫీలింగ్ Yeah. రిలీజ్ అయింది. ఆ ట్రీ అప్రూవ్ చేసినప్పుడు దెన్ ఐ ఫెల్ దట్ సంథింగ్ జస్ట్ వెంట్ అవుట్ ఆఫ్ మై బాడీ. అవుట్ ఆఫ్ ది బాడీ. యా. Emotional pattern has just been released. Is what I experienced. So maybe I should practice more, ma'am, for this. ఓకే, అది అంటే మనకు ఈ టెక్నిక్ అనేది మీరు ఎక్కువ దీన్ని మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఐ టాట్ యూ అబౌట్ ఈఎఫ్టీ ఆల్సో. ఈఎఫ్టీ ఈస్ గుడ్. ఈ Okay. టెక్నిక్ ఇంక బెటర్ గా తొందరగా అవుతుంది మీకు. వై ఐ హెల్డ్ దిస్ 5 days అంటే డిఫరెంట్ టెక్నిక్స్ మీకు నేర్పించడం ద్వారా మీరు యూ కెన్ చూజ్ అండ్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. యా, మిగిలిన వాళ్ళు చెప్తారా? మ్యామ్ నేను చేశాను. ఇన్నాళ్ళు ఒక ఇష్యూని తీసుకొని చేసేది కొంచెం బాధ ఉండేది. ఇప్పుడు ఆ బాధ అంతా రిలీజ్ అయిపోయి హ్యాపీగా అనిపిస్తుంది. దాని గురించి ఆలోచన అంతా పోయి అట్లా అనిపిస్తుంది అన్నమాట. చక్కగా ఉంది అమ్మయ్య అన్నట్టు అనిపిస్తుంది. చూడండి, మరి అంటే విత్ ఇన్ 3-4 minutes లో మనం ఎంతో కాలం నుంచి మోస్తూ ఉంటాం ఈ అనవసరమైన బాధల్ని. ఇవన్నీ అవసరం లేదు, కానీ మనం ఏంటి బాధపడడం అనేది రైట్ అనుకుంటున్నాం. అంతే కదా, మరి బాధపడకుండా ఎలా ఉంటాం అనుకుని వాటిని అలా క్యారీ చేస్తూ ఉన్నాము. అవన్నీ ఆ స్ట్రక్ ఎమోషన్స్ అన్ని మన ఎనర్జీని దాన్ని వేస్ట్ చేసేసి మనకు ఏదైతే మన లైఫ్ కావాల్సిన దానికి ఆ ఎనర్జీ ఉపయోగపడకుండా మనకు మనమే చేసుకుంటున్నాం అన్నమాట. అదే అనుకుంటా మేడం. 1 year నుంచి నేను ఇది చేస్తున్నాను. ఇప్పుడు హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా పోయింది అమ్మయ్య ఓకే అనిపిస్తుంది. వెరీ గుడ్, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. మిగిలిన వాళ్ళు కూడా చెప్పండి. మేడం నాకు మాత్రం అట్లాగే కొంచెమే తగ్గినట్టుంది మేడం, పట్టేసినట్టుగా ఉంది. అక్కడే ఉందమ్మా. ఆ ఫీలింగ్ తగ్గిందా తగ్గలేదా? పట్టడం సంగతి ఎలా ఉంటే ఫీలింగ్ ఎలా ఉంది? ఫీలింగ్ కూడా కొంచెం ఎక్కువైనట్టుగా అనిపిస్తుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎక్కువైనా మంచిదే, అంటే పని చేస్తుందని కదా అర్థం. నౌ యూ హ్యావ్ టు డూ అగైన్. ఇప్పుడు మళ్ళీ అదే దాని మీద చెయ్యండి. ఓకే. ఇప్పుడు మీరు ఇంకా అప్రూటింగ్ ఆఫ్ ట్రీ చేయక్కర్లేదు. మామూలుగా లెట్ ఇట్ గో, లెట్ ఇట్ గో అని చేయండి. ఓకే మేడం. లెట్ ఇట్ గో, లెట్ ఇట్ గో అని చేయండి అందరూ కూడాను. ఏ ఫీలింగ్ అయితే దాని మీద లెట్ ఇట్ గో, లెట్ ఇట్ గో, లెట్ ఇట్ గో, లెట్ ఇట్ గో. సైడ్ ఆఫ్ ది ఐ, లెట్ ఇట్ గో. ఇట్స్ ఓకే, ఐ am సేఫ్, ఇట్స్ సేఫ్ టు రిలీజ్. నేను దాన్ని బయటికి పంపించినా నాకు మంచి జరుగుతుంది. నేను దాన్ని పట్టుకుని ఎందుకున్నానో నాకు తెలియకపోయినా ఐఎమ్ రిలీజింగ్ ఇట్. వై ఐఎమ్ హోల్డింగ్ ఇట్ I have no idea, but I am releasing it now. I am releasing it now. It's okay. I am okay now. I am releasing it. It's okay. Inhale deeply, exhale through the mouth. Inhale, exhale. Hold the hand. Inhale, exhale 3 times. Yeah. Peace. అబ్జర్వ్ చేయండి. మళ్ళీ ఇంకోసారి కూడా చేయండి. లెట్ ఇట్ గో, లెట్ ఇట్ గో, లెట్ ఇట్ గో, లెట్ ఇట్ గో. ఆ ఫీలింగ్ మీదే ఉంచండి ధ్యాస. లెట్ ఇట్ గో, 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 లెట్ ఇట్ గో.
Let it go, let it go, let it go. Just think about a very happy moment in your life. Look at a child, look at the smile of a child or a flower. Have you feel happy about that? Feel that in your heart. Feel that in the place where you have cleared the negative emotion. A khali place lo set that energy there. It's okay. I am happy. It's okay. It's okay. Safe. I am okay now. It's okay. It's safe. I am okay now. It's okay. I am filled with happiness. I am safe, happy. I am feeling joyful. Thank you. Thank you. Thank you. Hold the hand. Inhale, exhale. 3 times. Peace. ఓకే, చెప్తారా ఇప్పుడు? మేడం మేడం ఇప్పుడు బాగుంది మేడం. ఒక్కొక్కరు చెప్పండి. తగ్గిపోయింది మేడం. నిమజ్జనం మేడం. ఓకే, ఓకే. ఇందాక మీరు 7 ఉండేది ఇప్పుడు తగ్గింది పూర్తిగా. అవును మేడం. వెరీ గుడ్. ఓకే, మిగిలిన వాళ్ళు మేడం చెప్పండి. అయితే మనకు అది మన లోపలనే ఉంది, అది బయట లేదనేది అర్థమవుతుంది మేడం. అది మనకు చేస్తున్న కొద్దీ అది బయట చూసి అరే ఇట్లా అవుతుంది, అది బయట నుంచి వస్తే మనం ఫీల్ అవుతుంది, అది అప్పుడు లేకపోతే మనం బాగుంటాం కదా అనిపిస్తుంది. వాళ్ళ వల్ల కానీ మనం ఫీల్ అవుతున్నాం అనుకుంటాం, కానీ మన వల్లే మనం ఫీల్ అవుతున్నాం. మన ఆలోచన విధానం వల్ల మనం ఫీల్ అవుతుంది, మన లోపలనే మనం క్లియర్ చేసుకుంటున్నాం అదే అనిపిస్తుంది. ఫస్ట్ తల తిరిగింది మేడం ట్యాపింగ్ చేసినప్పుడు, అబ్జర్వ్ చేసుకున్నప్పుడు తిరిగినట్టు అయ్యి మళ్ళీ మళ్ళీ చేసే వరకు మొత్తం ఏం లేదు, మన లోపలనే ఉంది, మనమే క్లియర్ చేసుకోవాలి, బయట లేదేమో మన లోపలనే ఉంది అనేది అర్థమైంది. వెరీ గుడ్, వెరీ గుడ్. బాగుంది మేడం, క్లియర్ అయిపోయింది. అసలు అది గుర్తు కూడా వస్తలేదు మళ్ళీ అదే అదే ఆలోచిస్తే. మిగిలిన వాళ్ళు చెప్పండి. మేడం రోహిణి చెప్పండి, చెప్పండి. ఇందాక చెట్టు తీసి పడేయమన్నారు కదా, అప్పుడే క్లియర్ అయిపోయింది మేడం. వెరీ గుడ్. అప్పుడే మళ్ళీ గుర్తు చేసుకున్నా తీసి పడేసావు కదా అని మళ్ళీ నా మైండ్ చేసుకున్నట్టుగా అనిపించింది. వెరీ గుడ్. హ్యాపీగా. ఫిల్ ఇట్ విత్ ఐఎమ్ ఓకే అని చేసుకుంటే చాలు. ఐఎమ్ ఓకే. అప్పుడు ఒక హ్యాపీ మూమెంట్ ని తలుచుకుని జస్ట్ ఫీల్ దట్ ఇన్ యువర్ బాడీ. ఆ నెగిటివ్ ఎమోషన్ ఖాళీ అయిన ప్లేస్ లో మనం పాజిటివ్ ఎమోషన్ ఫ్లిప్పింగ్ దే మెమరీ అన్నమాట. మంచి ఎమోషన్ యొక్క ఎనర్జీని దాన్ని నింపుతాం. ఓకే అది. మిగిలిన వాళ్ళు థ్యాంక్ యూ మేడం. రిలీఫ్ ఉంది మేడం, నిద్ర కూడా వస్తుంది, నిద్రలాగా. ఓకే, వస్తుంది. ట్యాపింగ్ చేస్తుంటే స్లీపీగా ఉంటుంది. అండ్ డ్రింక్ ఇది అవ్వగానే కొంచెం నీళ్లు పక్కన పెట్టుకోండి. టేక్ కనీసం ఒక సిప్ ఆఫ్ వాటర్ అన్నా తీసుకోవాలి, లేకపోతే డ్రైన్ అవుతాం అన్నమాట. ఎనర్జీ ఫ్లో ఆగిపోతుంది. మంచినీళ్ళు తాగండి అందరూ. ఓకే. ఓకే, మిగిలిన వాళ్ళు చెప్పలేదు? అదర్స్? I feel relieved and happy, ma'am. Yeah. Because that uprooting of the tree continued kada to this. So, అంటే నాకు ఒకటి అర్థమైంది మ్యామ్, మనము అఫర్మేషన్స్ మన వాట్ ఎవర్ కమ్స్ ఇన్ అవర్ మైండ్ విచ్ మేక్స్ us హ్యాపీ, ఐ థింక్ వీ కెన్ స్పీక్ యాజ్ సచ్ కదా. పాజిటివ్ అఫర్మేషన్స్ వీ కెన్ ఫిల్ ఇన్ ఆర్ వీ హ్యావ్ టు రిపీట్ ఓన్లీ వాట్ యు సెడ్. అఫర్మేషన్ అనేది ఎవరి మాటో మీరు చెప్తున్నారు. ఎవరిదో ఉన్నా ఎఫర్మేషన్ ఎవడో చెప్పారు, అది విన్నారు, అది చెప్పుకుంటున్నారు. అది కాదు, మీ ఇన్నర్ ఫీలింగ్ తీస్తున్నారు.
మీకు సంతోషం దేంతో కలుగుతుందో దాన్ని మీరు గుర్తు చేసుకుంటున్నారు. యూఆర్ రీఫిలింగ్ విత్ ద ఎనర్జీ హియర్. ఎఫర్మేషన్ లో ఎనర్జీ రాదు అంటే ఎనర్జీ ఫాలోస్ థాట్ లో కొంత అది అర్థమైతే కొంచెం వస్తుంది. ఇక్కడేంటి యూఆర్ వర్కింగ్ విత్ యువర్ ఇన్నర్ సెల్ఫ్, ఇన్నర్ మైండ్, న్యూరల్ నెట్వర్క్ లో ఉండే ఎనర్జీ తోటి వర్క్ చేస్తారు ఇక్కడ. ఇప్పుడు ఎఫర్మేషన్ మీరు రోజు అనుకునే ఉంటారు కదా, యా యా మరి అవి ఎంత పని చేశాయి, ఎంత పని చేశాయా, చెయ్యవు కదా ఇంత అవును ఇంత తొందరగా. పోనీ ఏమో అవి చేస్తాయి చేయలేదని కాకపోయినా ఇంత తొందరగా ఎందుకు? యూఆర్ వర్కింగ్ ఎగ్జాక్ట్లీ వాట్ యూఆర్ ఫీలింగ్ ఇన్సైడ్. అది మీకు కూడా తెలియదు కదా. ఇప్పుడు ఒక విషయం ఉంది, ఆ విషయం మీద యువర్ టాకింగ్ ఎక్స్టర్నల్లీ. ఇప్పుడు మిమ్మల్ని ఒక వ్యక్తి ఒక మాట అన్నారు అని మీరు అందరికీ చెప్తున్నారు, చెప్తూ బాధపడుతూ ఉన్నారు. ఓకే, కానీ మీరు కళ్ళు మూసుకుని లోపలికి వెళ్తే ఆ వ్యక్తి అన్నందుకు మీరు బయట చెప్తున్న మాటల కన్నా ఆ లోపల ఫీలింగ్ ఏంటి, ఆ మాటకి మీ లోపల ఏ ఫీలింగ్ జనరేట్ అవుతుంది? ఈజ్ ఇట్ యాంగర్, ఫియర్, హెల్ప్లెస్నెస్? ఆ ఎమోషన్ ఏంటో మీకు మీరే తెలుసుకుంటున్నారు ఇందులో. బయట చెప్పినప్పుడు వాళ్ళు అన్నారు కాబట్టి ఐ ఫీలింగ్ హెల్ప్లెస్ అని అనరు కదా. చూడండి అలా అన్నారు ఇలా అన్నారు అది తప్పు కదా అని యువర్ టాకింగ్ ఎక్స్టర్నల్లీ. బట్ మీ ఫీలింగ్ ఎలా ఎందుకు కలుగుతుంది? మీ యొక్క డేటా బ్యాంక్ లో మీకు ఏది ఉందో దాంట్లోంచి మీకు ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు మిమ్మల్ని మీ వారిని ఇద్దరిని ఎవరో ఒక మాట అన్నారు, మీకు లోపల చూసుకుంటే మీకు యాంగర్ రావచ్చు, లేకపోతే మీకు బాధ కలిగి ఏడుపు రావచ్చు. మీ వారి లోపల చూసుకుంటే యాంగర్ కలగచ్చు. అంటే ఆయన డేటా బ్యాంక్ లో ఉండే దాన్ని బట్టి ఆయన రియాక్షన్ ఉంటది. ఇప్పుడు ఒకే మాటకి ఎంతమంది ప్రపంచంలో కొట్టుకోవడం లేదు? చిన్న చిన్న విషయాలకి 5 రూపాయలకి 10 రూపాయలు కొట్టుకుని చంపేసుకుంటున్నారు కదా. మరి వాడెందుకు చంపుతున్నాడు? ఇప్పుడు వీళ్ళందరూ మాకు డబ్బులు రాలేదు అన్నోళ్ళు వీళ్ళందరూ ఎందుకు చంపడం లేదు? మరి వీళ్ళు కూడా చంపేయాలి కదా. 10 రూపాయలకి మర్డర్ జరుగుతున్నప్పుడు మరి 1,00,000 రూపాయలు రానోడికి 2 సార్లు మర్డర్ చేయొచ్చు అనుకోవచ్చు కదా. సో వాట్ ఈజ్ యువర్ ఇన్సైడ్ విల్ డిసైడ్ యువర్ రియాక్షన్. డిసైడ్ కాదు, దట్ రియాక్షన్ ఈజ్ ఆటోమేటిక్. హియర్ యూఆర్ అబ్జర్వింగ్ దట్ రియాక్షన్, వాట్ ఈజ్ రియల్ ఇన్సైడ్ యూ. దాని కింద ఇంకేముందో కూడా తెలియదు మీకు, అది వచ్చింది అంతే. దాన్ని మనం క్లియర్ చేస్తున్నాం. ఇంక తర్వాత ఇంకేదైనా వచ్చిందా మళ్ళీ చేస్తాం అలాగా. సో ఇట్ ఈస్ నాట్ పాజిటివ్ ఎఫర్మేషన్, ఇట్ ఈస్ యువర్ ఫీలింగ్. అండ్ మీరు ఇప్పుడు మీకు సంతోషం కలిగింది ఏముంది? మీరు ఎప్పుడో ఎక్కడో ఏ బీచ్లోనూ కూర్చున్న విషయం మీకు గుర్తుకొస్తే సంతోషంగా ఉందనుకోండి, మీరు యూ ఫీల్ అబౌట్ దట్ అండ్ రీప్లేస్ ఇట్. అప్పుడు మీకు కలిగిన ఆనందము ఆ ఫీలింగ్ అంటే ఇట్స్ యువర్ ఓన్ ఫీలింగ్, ఇట్స్ నాట్ ద ఎఫర్మేషన్. ఆ ఫీలింగ్ రీప్లేస్ చేస్తున్నారు. బట్ ఐఎమ్ సేఫ్ అవన్నీ ఎందుకు చెప్తున్నామంటే there are reasons sometimes you will hold on to that feelings. Like suppose your illness is, why you are holding your illness? Because you may seek attention. ఓకే. ఇప్పుడు చిన్నప్పుడు మీరు అడిగింది మీకు ఇవ్వకపోవచ్చు. అదే జ్వరం వస్తే అమ్మ అది కావాలి ఇది కావాలి ఏది కావాలంటే అది ఇవ్వచ్చు. అందరూ మీ చుట్టూ చేరి బాగా చూడొచ్చు. సో ఇఫ్ యూ మే ఫీల్ డిజెక్టెడ్, అబాండాన్మెంట్ ఏదన్నా ఫీలింగ్ లోంచి అబ్బో నేను సిక్గా ఉంటే నన్ను అందరూ కన్సర్న్ చూపిస్తారు, ప్రేమ చూపిస్తారు అనే ఫీలింగ్ మీకు డెవలప్ అయితే యూ మే హార్బర్ సిక్నెస్ ఇన్ యువర్ లైఫ్ టు అట్రాక్ట్ దట్ అటెన్షన్ వితౌట్ యువర్ నాలెడ్జ్. యూఆర్ హోల్డింగ్ టు ది డిసీజ్. అందుకని మనం ఏం చెప్తున్నాం, ఇట్స్ సేఫ్ టు రిలీజ్ అనే మాట మనం చెప్పుకుంటున్నాం, మనకు తెలియదు కాబట్టి. అది ఇస్ నాట్ ఎఫర్మేషన్, అది ఎఫర్మేషన్ కింద కాదనమాట. మనం ఏంటంటే మన లోపల మనకు తెలియకుండా దాన్ని పట్టుకుని వేలాడుతున్నామేమో తెలియదు కాబట్టి మన మైండ్కి సబ్ కాన్షియస్నెస్కి చెప్తున్నాం అనమాట, ఇట్స్ ఓకే టు బి
టు రిలీజ్ ఇట్, పర్వాలేదు వదిలేయచ్చు, పర్వాలేదు ఇలాగ ఉండొచ్చు అని వీఆర్ స్లోలీ దాంట్లో ఆ ఫీలింగ్ని మనం చూపిస్తూ ఉన్నాం. అది ఓకే. యా మిగిలిన వాళ్ళు చెప్తారమ్మా. హలో మ్యామ్, సుబ్బలక్ష్మి. చెప్పండి. ఐ జాయిన్ లేట్ మేడం, లేట్ గా జాయిన్ అయ్యాను. బట్ Okay. ట్యాపింగ్ నుంచి నేను స్టార్ట్ చేశాను. ఇట్ వాజ్ లిటిల్ కొంచెం ఒక ఓవర్వెల్మింగ్ ఫీలింగ్ ఉంది, కొంచెం ఎమోషనల్ గా. Like as it is, I have lot of stuck emotions inside me. Too much messy గా ఉంది. So actually I think అలాగనే ఏం అనుకోక్కర్లేదు. వాట్ ఎవర్ ఫీలింగ్ యూ వాంట్ టు క్లియర్, యూ స్టార్ట్ దేర్. దాన్ని మనం చెప్పుకుని అది ఉందా ట్రీని బయట పంపడం చేశారా? అది లాస్ట్ ఆ బిట్ లోనే వచ్చాను. సో Okay. నేనేం చేశానంటే ఓవరాల్ వాట్ ఎవర్ ఇస్ దేర్, వాట్ ఎవర్ ట్రామా ఇన్సైడ్ మీ అన్నట్టు, బికాస్ ఐ మిస్ ది ఇనిషియల్ పార్ట్, స్పెసిఫిక్ గా ఏం చెప్పకుండా ఓవరాల్ ట్రామా అలా ఇన్సైడ్ అనుకోకూడదు. ఉన్నది. యూ షుడ్ నాట్ డూ లైక్ దట్. అడ్రస్ ఈచ్ వన్. ఏదో ఒక విషయం, జస్ట్ ఇవాళ ఎవరో నిన్న ఒక మాట అన్నారు, ఆ కోపం ఉంది, యు డూ ఆన్ దట్ ఓన్లీ. వేరే అన్ని ట్రామాలు, నాకు ప్రపంచంలో ఆ పని కాలేదు అనే ట్రామా గురించి ఇప్పుడే వెళ్ళొద్దు. జస్ట్ వాట్ ఎవర్ యూ ఫీల్ ఇన్ సైడ్, లేదంటే ఒక ఆస్పెక్ట్ తీసుకుని దాని మీద ఒక్కొక్క దాన్ని అడ్రస్ చేస్తూ క్లియర్ చేస్తాం. వీ హ్యావ్ టు క్లియర్ లైక్ దట్. మనం ఇనిషియల్ ఇంట్రో పార్ట్ అన్నట్టు ప్రపంచంలో అందరికీ మంచి జరగాలంటే ఆ ఎనర్జీ అంత వెళ్ళపోవచ్చు కదా. హియర్ యూఆర్ టార్గెటింగ్ అండ్ క్లియరింగ్ దాట్. వాట్ ఎవర్ ఈస్ బిహైండ్ విల్ గెట్ క్లియర్డ్. వన్ మోర్ థింగ్ యూ విల్, అలా ఒక్కొక్క ఆస్పెక్ట్ తీసుకుని క్లియర్ చేస్తే వెళ్తాం. కొంచెం ఇంట్రడక్షన్ మిస్ అయ్యాను. సో నేను ఏది చేయాలో తెలియకుండా. ఓకే ఓకే సరే. ఇప్పుడు మళ్ళీ మిగిలిన వాళ్ళు కూడా చెప్తారా? నమస్కారం మేడం. చెప్పండి. నా పేరు పద్మండి. చెప్పండి. చెట్టుని తీసి మనగానే మనసంతా ఆనందంతో నిండిపోయింది. చెట్లు పాతాలు అంటుంటే చెట్టు తీస్తే ఆనందం ఏంటండి? మొక్కలు నాటాలంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వాళ్ళు పట్టుకుంటారేమో మొక్కలు పీకేస్తున్నారని. 10 మొక్కలు నాటమంటారు చూడండి. మనం రోజు నాటుతూనే ఉంటాం లోపల. ముళ్ళకంపల్లి. ఓకే, వెరీ గుడ్. అదేంటంటే ద డీప్ ఇన్గ్రెయిన్డ్ రూళ్ళు వేళ్ళలోనికి లోపల ఉంటాయి కాబట్టి దాన్ని మనం ఆ న్యూరానల్ నెట్వర్క్ లోంచి బయటికి పంపిస్తున్నాం అన్నమాట. పంపి మనం చేస్తూ ఉన్నాం కాబట్టి మనకు రిలీఫ్ వస్తుంది. సో అగైన్ యూ డూ ఇట్, టేక్ అనదర్ ఎమోషన్. ఇంకొక ఎమోషన్ ఏదైనా ఒకటి తీసుకోండి. సపోజ్ ఒక హెల్ప్లెస్నెస్ ఉండొచ్చు, హోప్లెస్నెస్ ఉండొచ్చు, లేదంటే నాకు ఈ పని జరగడం లేదు, నా జీవితంలో ఇలాగే ఉంది, లేదంటే నాకు చాలా నెగటివిటీ ఉంది, ఏదో ఒక ఫీలింగ్ మనలో స్టక్ అయి ఉంటుంది. టేక్ దట్ ఎమోషన్. నాకు ఈ పని కావడం లేదు, నాకు ఎప్పుడు కావడం లేదు, అలా ఏదో ఒక మెసేజ్ అనేది మన లోపల పెట్టేసుకుని ఉంటాం. ఏదైతే ఆ ఎమోషన్ ఒకటి తీసుకోండి. ఇప్పుడు ఏదో పిల్లలు ఉన్నారు, వాళ్ళు నా మాట వినడం లేదు, అదేలాగని ఒక ఫియరో యాంగరో ఏదో ఉంది, గో ఇన్ టు దాట్. ఏదో ఒకటి, ఏదైతే ఫైనాన్స్ అయితే ఫైనాన్స్, కెరీర్ అయితే కెరీర్, ఎనీథింగ్ ఒకదాన్ని తీసుకుని లోపలికి వెళ్ళండి. ఆ ఆస్పెక్ట్ మీద క్లియర్ చేద్దాం. థింక్ అబౌట్ దట్ ఎమోషన్. అది రేటింగ్ ఎంత ఉందో చూడండి. అది బాడీలో వేర్ ఇట్ వాస్ స్టక్ అయ్యి ఎక్కడన్నా ఉందా, ఏ పార్ట్ అన్నా గట్టిగా పట్టినట్టుందా, ఎనీ పెయిన్ లైక్ థింగ్ ఆర్ ఎనీ సిచ్యుయేషన్ గుర్తుకొస్తుందా, గో టు దట్ ఫీలింగ్. ఆ ఎమోషన్ ఎలా ఉంది మీకు? ఈజ్ ఇట్ ఎన్ యాంగర్, గిల్ట్, ఫియర్, వర్రీ, హోప్లెస్నెస్, హెల్ప్లెస్నెస్, అవమానం కావచ్చు, అబాండన్మెంట్ కావచ్చు, ఒంటరితనం కావచ్చు, నాకెవరు లేరు అనిపించవచ్చు,
నాకే ప్రేమ లేదు జీవితంలో అనిపించవచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూ గో ఇన్ టు దట్ ఫీలింగ్. అక్కడ ఏమనిపిస్తుందో దాని రేటింగ్ చూడండి. ఫీల్ దట్ ఇట్స్ లైక్ ఏ బిగ్ ట్రీ, ఇదొక పెద్ద చెట్టు లాగా. ఆ ఫీలింగ్ బాడీలో పాదాల వరకు, అది ఎక్కడెక్కడ ఏ ఆర్గాన్లోకి దాని యొక్క ప్రభావం ఉందో మనకు తెలియదు, సెల్యులార్ మెమరీగా ఉంటుంది. ఫీల్ దట్ బిఫోర్ యువర్ బ్రూ మధ్య ఆజ్ఞా చక్ర, ఐబ్రోస్ మధ్య ఆజ్ఞా చక్ర దగ్గర ఆ చెట్టుని మీరు వేళ్లతో పాటు కొకటి వేళ్లతో తోసి వేస్తే ఎలా పడుతో, పెద్ద తుఫాన్ వస్తే ఎలా పడుతో పడిపోతుంది అది, విత్ ఆల్ ద సౌండ్. వేళ్లతో పాటు బయటకు వచ్చేసి జస్ట్ త్రో ఇట్ అవుట్ ఆఫ్ యువర్ ఎనర్జీ ఫీల్డ్. మీ యొక్క కాన్షియస్నెస్ లోపల నుంచి కూడా బయటికి పంపించేస్తున్నారు ఎనర్జీ ఫీల్డ్. మీ యొక్క ఆలోచన, మనసు, భావన అన్నిట్లోంచి ఇట్స్ గోయింగ్ అవుట్ ఆఫ్ యువర్ బాడీ. ఇట్స్ వెంట్ అవుట్, యూనివర్స్ లోకి వెళ్ళిపోయింది. నౌ యు ఆర్ ఎంప్టీ. నౌ స్టార్ట్ టాపింగ్. ఆ ఫీలింగ్ ఏదైతే మీకు ఇందాక ఏదన్నా ఉంటే దాని మీద చేయండి, ట్యాప్ అంది ఐబ్రో పైన మీరు. ఐ రిలీజ్ ఆల్ ది ఎమోషనల్ ట్రామా, లెట్ ఇట్ గో, లెట్ ఇట్ గో, లెట్ ఇట్ గో. All the anger, fear, guilt, let it go, let it go, let it go. Side of the eye, I am releasing all the helplessness, hopelessness behind this. Whatever emotion behind this, whatever is the origin of it, I am releasing, let it go. It's okay to release. It's okay to release. I am happy, okay. Under the eye, all the abandonment, fear, anger, guilt, all the reasons behind that, which I have accumulated, created on my own. I am releasing it. Let it go, let it go, let it go. Collarbone దగ్గర, let it go, let it go, let it go. Inhale deeply, exhale, it's safe. I am releasing it from my cellular memory. సెల్స్ లోపల నుంచి, ఆర్గాన్స్ లోంచి, ఆరాలోంచి బయటికి పంపించేస్తాను. ఐఎమ్ సేఫ్, ఐఎమ్ ఓకే నౌ. Hold the hand, inhale, exhale 3 times. Peace. Again go to the above the eyebrow. Simply say let it go, let it go. ఈ ట్యాప్ చేస్తున్న వేళ్ల మీద దృష్టి ఉండాలి, అవి బాడీ ఎక్కడ తగులుతున్నాయో, మీ లోపల భావన ఎక్కడుందో ఆ భావన, దాని మీద రెండిటి మీద దృష్టి ఉండాలి. Side of the eye, let it go, let it go, let it go. Under the eye, let it go, let it go, let it go. Collarbone, under the collarbone, let it go, let it go, let it go. It's okay. Hold the hand, inhale, exhale. Peace. It's okay, I am safe. Feel a very happy moment in your life. Look at a child, smile of a child.
or a sunshine, a flower. Feel that happy emotion inside. It is expanding from your heart to the whole of your body. You can even think about whom you love. Yes, I'm safe, it's okay. Side of the eye, under the eye, I am okay, I am happy, I am joyful. I am okay, I am happy, joyful. Filled with love and light and abundance. I am filled with love, light and abundance. Hold the hand, inhale, exhale. ఓకే, ఇప్పుడు చెప్తారా? మ్యామ్ Hmm. ఐస్ క్లోజ్ చేసి థర్డ్ ఐలో ఫోకస్ చేసినప్పుడు థర్డ్ ఐ ఒక సెన్సేషన్ అనిపించింది. బట్ ఓవరాల్ ఈ క్లెన్జింగ్ టైప్ లో మనం ఈ ట్యాపింగ్ చేస్తున్నప్పుడు ఐ వాస్ ఫీలింగ్ లోయర్ పార్ట్ ఆఫ్ ద హార్ట్ అండ్ అప్పర్ పార్ట్ ఆఫ్ ద స్టమక్. అక్కడి నుంచి అక్కడి వరకు దేర్ వాజ్ సమ్ Heaviness, whatever it is. వచ్చినప్పుడు హెవీనెస్ కంటే కూడా ఒకలాంటి సెన్సేషన్ అనిపిస్తా ఉంది. Hmm. బట్ క్లియర్ అయినట్టయితే లేదు, బట్ కొంచెం ఈజ్ అయినట్టయితే ఉంది. నాట్ ఎమోషన్. లోయర్ హార్ట్ అండ్ స్టమక్ ఏరియాలోంచి ధ్యాస పెట్టారా మీరు చేస్తున్న సేపు? కొంచెం వెళ్ళింది. యువర్ మైండ్ దేర్ అండ్ ఈ ట్యాపింగ్ రెండింటి మీద ఉండాలి. యూ హ్యావ్ టు కంటిన్యూ అగైన్. Even though I have the remaining feeling, I am releasing it, let it go. What are they'll remind, I am releasing, let it go and మళ్ళీ చేయండి. 3 times చేయండి. సో ఒకదాన్ని తీసుకొని అంటిల్ ఇట్ ఇస్ టోటలీ క్లియర్. 0 is better. అది చేసుకుంటే బెటర్. ఇంకోటి ఏదో బయటకు వస్తుంది, అది అయ్యేటప్పటికి వాట్ ఈస్ బిహైండ్ ఇట్ మే కమ్. Let it, do it, but you can clear it fast, very fast. You will get the clear. Sure. మిగిలిన వాళ్ళు చెప్తారా? మేడం, నేను చేసేటప్పుడు అప్పుడు చెయ్యి బాగా నొప్పి పెట్టింది మేడం. ఇప్పుడైతే చెయ్యి పెయిన్ లేదు, చెయ్యికి తగ్గిపోయింది. అది అంతా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. ఇంకో ఇష్యూ తీసుకున్నాను, ఒకటి నాకు జరిగింది. అది అంతా వెళ్ళిపోయినట్టు, ఓకే ఇప్పుడు అంతా మనకి ఇంకా మంచిగా అయిపోయింది. అసలు లోపలంతా కొంచెం బాగా హ్యాపీగా అనిపించింది అనమాట. అది క్లియర్ అయింది అని. పెయిన్ కూడా ఎందుకంటే మేబీ ఆ ఎమోషన్ కి దీనికి అక్కడ కొంత నెగిటివ్ ఎనర్జీ ఉండొచ్చు, లేకపోతే ఎనర్జీ తక్కువ ఉండొచ్చు. వైల్ ట్యాపింగ్ ది ఎనర్జీ ఫ్లోస్ దేర్ ఆల్సో. అప్పుడు ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ వెళ్ళి అక్కడ పాజిటివ్ ఎనర్జీ వెళ్ళి అక్కడ కొట్టిందో, నెగిటివ్ ఎనర్జీ కదిలి బయటకు వెళ్ళినప్పుడు ఉండే ఫీలింగ్ వల్ల పెయిన్ రావచ్చు. అది కూడా క్లియర్ అవుతుంది. మీకు ఫిజికల్ లెవెల్ అవుతుంది, ఎమోషనల్ లెవెల్ కూడా అవుతుంది. ఓకే, ఇంకా వెళ్ళాలి చెప్తారా? నాకు ఇనిషియల్ గా ఫీలింగ్ తలుచుకున్నప్పుడు నాకు బెల్లీలో సమ్ అన్ఈజీనెస్ మ్యామ్. సో అది మీ గైడెడ్ దీంతో చేసినప్పుడు మీరు ఎప్పుడైతే అది డివైన్ లైట్ అది అన్నారో, నేను ఐ వెంట్ ఇన్ టు దట్ ట్రాన్స్. డివైన్ లైట్ అది చేశాను కదా మ్యామ్ హీలింగ్. I went into that trance. So I experienced that, that light was healing me. Trance loki nenu vellanu. But then later on, I felt that I could release all those emotions. There were like couple of emotions stuck there. What I experienced was. So I could release it. Actually, ma'am, nenu oka
లూయి హే, షీఈ్ ఆల్సో ఎ హీలర్ అండ్ ఎ స్పిరిచువలిస్ట్. తన బుక్స్ ఆథర్ చేస్తుంది కదా, హీల్ యువర్ లైఫ్, హీల్ యువర్ మైండ్ అండ్ హీల్. నేను ఆ గోల్డెన్ కలెక్షన్ కొన్నాను, అంటే 3-in-1 అనమాట. It's been like 1 month ago that I read that book. So she had a very traumatic childhood and adulthood కూడా. తన ఎక్స్పీరియన్స్ అన్ని చాలా ఇదిగా ఉన్నాయి, హార్ట్ టచింగ్ గా. సో తను బేసింగ్ ఆన్ హర్ ఎక్స్పీరియన్సెస్ తను ఏం చేస్తుందంటే, అదే ఎనర్జీ అండ్ దెన్ డిజీజెస్ ఎట్లా మేనిఫెస్ట్ అవుతాయి బికాస్ ఆఫ్ యువర్ థాట్స్ అండ్ బ్లాక్డ్ ఎనర్జీస్. ఒక్కొక్క ఆర్గాన్ కి తనకు ఒక్కొక్క అఫర్మేషన్ మనం ఎట్లా రిలీజ్ చేసుకోవాలి అని చెప్పి చాలా ఎక్స్టెన్సివ్ గా డీల్ చేశారు మ్యామ్ దాంట్లో. అంటే వాళ్ళు మనకేంటంటే ఇండియన్స్ మనం ఎక్కువ చేస్తాం, తక్కువ చెప్తాం. వెస్ట్రన్ దాంట్లో వాళ్ళు ఎక్కువ చెప్తారు, తెగ చెప్తారు, చేస్తారు. వాళ్ళకి వచ్చిన ఎక్స్పీరియన్స్ కూడా ఎక్స్టెన్సివ్ గా చెప్తారు, బాగా చెప్తారు. ఇప్పుడు మనకు మన వాళ్ళు పూర్తిగా తగ్గిపోయినా పర్లేదు మేడం, బాగానే ఉంది మేడం అంటారు. వెరీ మచ్. అంతకు మించి అనరు మన వాళ్ళు. అదే వాళ్ళు అనుకోండి, అసలు ఇంకా వాళ్ళు ఇలా ఉన్నప్పటి నుంచి ఆ ఎనర్జీ ఎలా ఉంది ఏంటనేది అలాగే ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్తారు. సో ద టెక్నిక్, ఇప్పుడు ఈచ్ ఆర్గానిక్ ఎఫర్మేషను ఇవన్నీ వేరు. అవన్నీ ఏదైనా వెన్ యూ థింక్ అబౌట్ దట్ ఆర్గాన్, ఎనర్జీ ఫ్లోస్ దేర్, ఎనర్జీ ఫాలోస్. దానికి ఒక ఎఫర్మేషన్ అనుకున్నా కొంత ఎనర్జీ దాంతో పాటు వెళ్తుంది, అంతే. పాజిటివ్ థాట్ అంతే. ఇక్కడ మనం ఏంటి, వీఆర్ ఒక ఫ్లో ఆఫ్ ఎనర్జీని పంపించేస్తున్నాం. వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్, అది ఒక పెద్ద వాటర్ ఫాల్ ఆఫ్ ఎనర్జీ వస్తూ ఉంటుంది మనకు. మన టెక్నిక్స్ మనం చేస్తున్నప్పుడు విల్ డూ లైక్ దట్. అందుకని మనకు రిలీఫ్ తొందరగా వస్తుంది. దీన్నే ఇప్పుడు మీకు వచ్చిన ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఒక్కొక్కరు ఒక పుస్తకం రాస్తారు. ఐ హావ్ సీన్ కదా, ఐ హావ్ రెడ్ సో మెనీ బుక్స్. ఇప్పుడు సీక్రెట్ బుక్ ఏముంది, సీక్రెట్ బుక్ ఏముంది, అంత పాపులర్ అయింది. యద్భావం తద్భవతి, ఒక్క వర్డ్, ఒక ఫ్రేజ్. దాన్ని ఇంక ప్రపంచ వ్యాప్తం ఎంత చేశారు. ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే తప్ప ఎవడో వినడం. మేము ఏం చెప్పినా మళ్ళీ మేము నోరు మూసుకుని లా ఆఫ్ అట్రాక్షన్ అంటేనే మా వీడియో చూస్తారు, లేకపోతే చూడరు. అందులో ఇప్పుడు పెద్ద కదా మ్యామ్ లా ఆఫ్ అట్రాక్షన్. అదే పేరేంటని బ్యాట్స్ అని ఏదో ఉంది ఆయన పేరు, మొన్న చూసాను. హీ యాక్టెడ్ ఇన్ దట్ ఫిల్మ్ కూడా. చాలా మంది ఉన్నారులేండి, చాలా మంది చేశారు అది. సో అదేంటంటే మనము వాళ్ళు ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేసి ఎక్కువ పాపులర్ చేస్తారు. మనం చదివితే ఒక నాలెడ్జ్ కానీ, బట్ డీపర్ లెవెల్లో మనం చదివితే డీపర్ లెవెల్, ఫిలసాఫికల్ లెవెల్, ఎనర్జీ లెవెల్లో ఇంకా డిఫరెంట్ గా ఉంటాయి. హౌ దే డౌన్లోడ్ ద థింగ్స్, హౌ ద ఎనర్జీ వర్క్స్ అనేవి వేరుగా ఉంటాయి. ఓకే, దట్స్ ఓకే. ఇప్పుడు ఏంటంటే మీరు ఈ ప్రాసెస్ ని న్యూరోప్లాస్టిసిటీ అంటారు. అంటే న్యూరల్ నెట్వర్క్ లో కూడా చేంజ్ వస్తుంది. మన యొక్క నెగిటివ్ థాట్, మన యొక్క నెగిటివ్ ఎమోషన్ తోటి నాకు ఇదే జరిగింది, నాకు ఇదే అది, విల్ బి అట్రాక్టింగ్ దట్, విల్ బి ఎమిటింగ్ దట్ ఎనర్జీ ఫ్రమ్ యూ. మన ఏదైతే నెగిటివ్ థాట్ మనలో ఉండిపోయిందో అది సబ్ కాన్షియస్ రిపీట్ చేస్తూ ఉండి ద సేమ్ ఎనర్జీని అది పంపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మీకు అన్ని నెట్వర్క్లు పనిచేస్తాయి. నీ దగ్గర ఎయిర్టెల్ ఉంటే ఎయిర్టెల్ నువ్వు అది రిసీవ్ చేసుకుంటావు, అంతే కదా. నీకు ఫోన్ వస్తుంది, అక్కడ కనెక్టివిటీ లేదు, ఎయిర్టెల్ లేదు, నీకు వినిపించదు, కానీ ఉంది అక్కడ. అంటే నీ దగ్గర ఏది ఉంటే అది నువ్వు అట్రాక్ట్ చేస్తావు. ఎయిర్టెల్ నీది మొబైల్ ఉంటే దాన్ని అట్రాక్ట్ చేసి పట్టుకున్నావు. అలాగే నువ్వేమి ఎమిట్ చేస్తున్నావు, నీ దగ్గర ఏ మొబైల్ పెట్టావు, నాకు ఇది కాలేదు, నాకు అది కాలేదు, నా జీవితం ఇంతే అనే మొబైల్ నువ్వు పెట్టుకుని కూర్చున్నావు. అప్పుడు నా జీవితం ఇంతే, నీకు ఎందుకు పనికిరాదు అనే మెసేజ్లే నీకు రిసీవ్ చేస్తుంటావు. యూఆర్ రిసీవింగ్ వాట్ యూ కెన్ డూ. అందుకని మనం ఏంటంటే ఈ మనలో ఉండే దీన్ని మార్చాలి, ఆ మెసేజెస్ మనం మార్చాలి. వాట్ యూఆర్ ఎమిటింగ్ మార్చాలి. యద్భావం తద్భవతి కదా. నీ భావం ఏముంది, నాకు అవ్వలేదు కాబట్టి అంటున్నాను అంటావు. మీరు అనేది కరెక్టే, నాకు అవ్వలేదు కదండి అందుకే అంటున్నాను. నువ్వేమంటావు, నాకు అవ్వలేదు అని నువ్వు అనుకుంటున్నావు.
ఇంకొకసారి కూడా నాకు అవ్వలేదు అని నీకు ఏది కావాలో అదే యూనివర్స్ ఇస్తూ ఉంటుంది. లా ఆఫ్ అట్రాక్షన్. నీ భావం ఏదో అదే నీకు తదాస్తు. అక్కడే యూనివర్స్ కి పాజిటివ్ నెగిటివ్ ఏమి ఉండదు. వాట్ ఎవర్ నువ్వు ఏదైతే అది దాన్ని నీకు అలా ఇస్తూ ఉంటది అనమాట. ఇప్పుడు మొబైల్ నెట్వర్క్ గుడ్ మెసేజ్ అయినా బ్యాడ్ మెసేజ్ అయినా నెట్వర్క్ ఉంటే వస్తుంది కదా మనకు. వెన్ యూఆర్ రెడీ టు రిసీవ్ యూ విల్ రిసీవ్ ఇట్. అలాగే ఇది రిసీవ్ చేసుకుంటూ ఉంటాము. కాబట్టి మనం ఏం చేస్తాము, దాన్ని మార్చుకుని ఇంటెన్షనల్ గా మార్చుకుని, బికాజ్ వీ నో దట్ వీఆర్ ఎమిటింగ్ ఇట్. మనమే దాన్ని క్రియేట్ చేసుకుని ఎమిట్ చేస్తాం కాబట్టి దాన్ని మార్చుకున్న కొలది, బికాజ్ లైఫ్ ఈజ్ ఏ మిర్రర్. లైఫ్ నీకు కనిపించేది నీ యొక్క ప్రతిబింబం కాబట్టి ఇక్కడ నువ్వు ఈ పిక్చర్ మారిస్తే ఆ లైఫ్ లో పిక్చర్ మారుతుంది. అది ఎలాగో ఏంటనేది లాజికల్ మైండ్ తో ఆలోచించదు. బికాజ్ ఇట్ ఈస్ బియాండ్ లాజికల్ మైండ్. యువర్ మైండ్, యువర్ లాజిక్ ఈజ్ వెరీ లిమిటెడ్ వెన్ కంపేర్డ్ టు ది యూనివర్సల్ లాస్. కాబట్టి మనం అండర్స్టాండ్ చేసుకుని దాన్ని ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ఇవాళ మీకు ఈ ఫాస్టర్ టైప్ ఆఫ్ EFT నేర్చుకున్నారు. రేపు మీకు విత్ ఎనర్జీ ఎలా చేయాలో, హౌ టు రిసీవ్ ది ఎనర్జీ తోటి ఎలా చేయాలో అది ఇంకా డీపర్ లెవెల్లో ఇంకా తొందరగా హీల్ అవుతుంది. దట్ వీ విల్ లెర్న్. ఇవాళ రేపంతా దీన్ని మీరు ప్రాక్టీస్ చేయండి. కొన్ని ఎమోషన్స్ తీసుకోండి, లేకపోతే కొంతమంది వ్యక్తులు తీసుకోండి, వాటిని క్లియర్ చేసుకుంటూ వెళ్ళండి. ఓకే, ఎనీ క్వశ్చన్స్? ఓకే మేడం, వ్యక్తిని తీసుకోవడం అంటే, క్లియర్ చేయడం అంటే వ్యక్తి మీద కోపం ఉంది, ఒక వ్యక్తి మీద కోపం ఉంది. ఆ వ్యక్తి మీద కోపం కూడా నిన్ను నెగిటివ్ ఎనర్జీ పెంచుతుంది కదా నీకు. ఇప్పుడు పేరెంట్ మీద ఉండొచ్చు కోపం, ఎవరి మీద ఉండొచ్చు, బ్రదర్స్ మీద ఉండొచ్చు, హస్బెండ్ ఉండొచ్చు, వైఫ్ ఉండొచ్చు, పిల్లల మీద ఉండొచ్చు, ఎవరి మీద ఉండొచ్చు. పిల్లలు మాట వినడం లేదని బాధ ఉండొచ్చు, అయ్యో వాళ్ళు ఏమైపోతారో అని ఒక ఫియర్ ఉండొచ్చు. సో లైక్ దట్ ఒక వ్యక్తి మీద ఉండే కోపం కానీ, ఒక ఇష్యూ మీద ఉండేది కానీ, టేక్ ఫ్యూ థింగ్స్, యూ రైట్ డౌన్. ఏవైతే నీకు మనసులో ఇవన్నీ ఉన్నాయి కదా అంటే, విచ్ ఎవర్ ఈజ్ నాట్ కంఫర్టబుల్ టు యూ ఇన్ లైఫ్, యూ రైట్ డౌన్. ఒక్కొక్క దాని యా, ఇట్స్ నాట్ ఈవెన్ బాదరింగ్ కాదు, ఇంకా బాదరింగ్ కాకుండా నాకు ఇలాగే జరుగుతుందని యూ హ్యావ్ మేడ్ సమ్ జడ్జిమెంట్స్ అబౌట్ యూ. ఆల్రెడీ కొన్ని జడ్జిమెంట్స్ ఇచ్చేసుకుని ఉంటాం. దెన్ యూ ఆర్ బిలీవింగ్ దట్ దే ఆర్ ట్రూ. దే ఆర్ నాట్ ట్రూ. కాబట్టి వాటిని కూడా మనం వేసుకుంటాం అన్నమాట. వాటి అలా ఏదైనా సిచ్యువేషన్ కూడా మనకు వచ్చినప్పుడు దాన్ని ఎట్లా మనం సాల్వ్ చేసుకోవడం. సడన్ గా ఏదైనా సిచ్యువేషన్ వచ్చిందనుకో సరిగా ఉంది, అదే ఆ సిచ్యుయేషన్ నీకు మనసులో ఏమనిపిస్తుంది దాని మీద చేసుకోవడమే. అప్పటికప్పుడు మనం అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చింది అనుకో, ఇంట్లో ఏదన్నా చిన్న గొడవ అలాంటిది దొరికింది అనుకో, అలాంటి టైంలో దాన్ని తీసుకోవాలి ఎట్లా? మీరు ట్యాపింగే చేసుకోవాలి. బాత్రూమ్ లోకి వెళ్ళి ట్యాపింగ్ చేసుకుని బయటకు రండి ఆ టైంలో కూడా. లేకపోతే బాధపడండి అంతేనా. అది రాకుండా వేసుకోనికి ఏమన్నా మార్గం ఉందా? చేసుకుంటూ ఉంటే, రెగ్యులర్ గా చేసుకుంటూ ఉంటే పాజిటివ్ బిల్డ్ అయితే రాకుండా ఉంటది. చేస్తూ ఉంటే ఓకే, we'll close tomorrow by 7. We'll meet again. Thank you. Thank you, ma'am. Good night, ma'am.